సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈరోజు రా లేదా నిజంగా షాకింగ్ ఉండే, ఎందుకంటే ఈరోజు రాలో సీఎం పంక్ న్యూ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయిపోయాడు బాస్. ఎస్, అంటే కొడి రోడ్స్ గెలుస్తాడు లేదా మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతాయని మనం అనుకుంటే ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ ఒక షాకింగ్ ట్రిగర్ పుల్ చేసింది. అండ్ సీఎం పంక్ ఇప్పుడు మన న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ బాస్. సో నిజంగా ఇది చాలా షాకింగ్ ఉండే రా. అండ్ ఈరోజు రాలో ఏమేమి జరిగి ఇప్పుడు ఏ టైప్లో ఛాంపియన్ అయ్యింది, అసలు కథ ఏంటంటే మొత్తం స్టార్టింగ్ నుంచి లాస్ట్ మొత్తం మాట్లాడదాం, అంటే రా కవర్ మొత్తం చేద్దాం. సో మన ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో రా స్టార్టింగ్లోనే బ్యాక్ స్టేజ్ సామీ జైన్ వచ్చిండు కార్లో, అంటే చాలా సూపర్ స్టార్ వచ్చినారు. సో దాంట్లో ఒక సామీ జైన్ వచ్చిండు. అండ్ సామీ జైన్ ముందు కొడి రోడ్స్ వచ్చిండు. కొడి రోడ్స్ రాగానే సామీ జైన్ ఏమేమి చెప్పాడంటే, ఇక అయిపోయింది, ఇక నువ్వు మలస వచ్చినావు అండ్ నువ్వు ఏదో ఒకటి చేసి నీ స్పాట్ నువ్వు మరొకసారి సాధించడానికి నువ్వు ట్రై చేస్తూ ఉంటావని సామీ జైన్ చెప్పినప్పుడు, కొడి రోడ్స్ నేను ఇక్కడ నీకు కంగ్రాచులేషన్ చెప్ప, నీకు వచ్చినాక నువ్వేంది ఈ టైప్లో మాట్లాడుతూ ఇవన్నీ మాటలు నాకు ముందే చెప్పినావు అన్నట్టు అక్కడ కొడి రోడ్స్ చెప్పిండు. కానీ అంతలోనే గుంథర్ వచ్చి కొడి రోడ్స్ పైన అటాక్ చేసిండు. అండ్ మామూలుగా అటాక్ చేయలేదు, అంటే అక్కడ ఉన్న ఒక టేబుల్ ఉండే అనమాట. ఆ టేబుల్ పైన ఒక జబర్దస్త్ పవర్ బాంబ్ ఇచ్చేసి లేపెత్తేసిండు గుంథర్ కొడి రోడ్స్కి. అండ్ దాని తర్వాత ఆ గుంథర్ సామీ జైన్కి ఏమేమి చెప్పాడంటే, ఇప్పుడు నీ దారి మొత్తం క్లియర్ అయిపోయింది, ఇప్పుడు నీకు కొడి రోడ్స్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించాలంటే నువ్వు నా గురించి ఆలోచించాలి, ఎందుకంటే ఇప్పుడు నేను వస్తానంటే ఈ టైప్లో మన గుంథర్ అక్కడ మాట్లాడిండు. అండ్ గుంథర్ మళ్ళీ ఒకసారి కోడి రోడ్స్ ఒక సాలిడ్ కిక్ ఇచ్చిండు అనమాట ఆ కార్ సైడ్ ఉన్నప్పుడు. అండ్ మొత్తం చెవులకి వెళ్ళి రక్తం వచ్చింది కోడి రోడ్స్కి. సో ఈ టైప్ అటాక్ జరిగిన తర్వాత ఇక మొత్తం రాల్ ఇప్పుడు ఈ మ్యాచ్ జరుగుతుందా జరగదా అని ఈ టైప్లో మొత్తం సిచ్యువేషన్ మీరు చూపించినారు మనకి. సో ప్రజెంట్ అయితే ఈ ఫస్ట్ సెగ్మెంట్ అయితే ఇక్కడనే అయిపోయిండే. అండ్ ఇక మన రా అఫీషియల్లీ స్టార్ట్ కాగానే అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్. సో మన సెత్ రాలెన్స్ రింగ్లో రాగానే ఫ్యాన్స్ అందరికీ షికాగో అని అక్కడ పిలిచిన, అండ్ అంటే అందరు ఫ్యాన్స్కి వెల్కమ్ టు మండే నైట్ రాలెన్స్ అని చెప్పిండు. అండ్ మీకు తెలుసు నా గురించి, నేను ఒక విజనరీ, నేను సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ అని ఇట చెప్పంగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఒక్కటేసారి, అంటే ఫస్ట్ సెత్ రాలెన్స్ కోసమే చీర్ చేసినారు, కానీ ఒక్కటేసారి సీఎం పంక్ అని ఛాన్స్ చేసినారు. సో అప్పుడే సెత్ రాలెన్స్ ఏమేమి చెప్పిన అంటే, నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది, అంటే ఇది షికాగో అండ్ ఇక్కడ సీఎం పంక్ ఛాన్స్ వినపడతాయి. అండ్ ఓపెన్ చెప్పాలంటే మీరు మీ సిస్టమ్ నుంచి ఇక బయటికి రండి, ఎందుకంటే నేను సీఎం పంక్ గురించి అంతా ఆలోచించడం లేదు, ఎందుకంటే ప్రజెంట్ నా బిజినెసే కాదు సీఎం పంక్తో నా బిజినెస్ లేదు. ప్రజెంట్ నా బిజినెస్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్తో ఉంది. ప్రెజెంట్ నా బిజినెస్ ఆ ఛాంపియన్షిప్కి నేను మళ్ళొకసారి నా దగ్గర తీసుకురావాలి, ఎందుకంటే నా టైటిల్కి ఓడిపోలేదు. ప్రెజెంట్ నా బిజినెస్ ది ట్రైబల్ షీఫ్కి ఓడిపోయడం, ప్రెజెంట్ నా బిజినెస్ ది ఓటీసీకి ఓడిపోయడం, ప్రెజెంట్ నా బిజినెస్ రోమన్ రేన్స్తో ఉంది అని చెప్పంగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఓటీసీ అని ఛాన్స్ చేసినారు. సో అప్పుడే సెత్ రాలెన్స్ ఏమని చెప్పి అంటే, నాకు అర్థమవుతుంది మీరు ఓటీసీ ఛాన్స్ చేస్తున్నారు, కానీ మీ అందరి కోసం బ్యాడ్ న్యూస్ ఏంటంటే రోమన్ రేన్స్ ఈ బిల్డింగ్లో లేడు, అంటే రోమన్ రేన్స్ ఈరోజు రాలో రాలేదు అని సెత్ రాలెన్స్ చెప్పగానే కూడా ఉన్న ఫ్యాన్స్ కొంచెం బూ చేయగా నాకు అర్థమవుతుంది మీలాగా నేను బాధపడుతున్నాను, కానీ ఇప్పుడు దీని గురించి ఎక్కువ మాట్లాడాలి, ఎందుకంటే మళ్ళొకసారి పాత విషయాలు మాట్లాడి వేస్ట్. ఓపెన్ చెప్పాలంటే రోమన్ రేన్స్ ఈరోజు రాలేదు, అంటే రోమన్ రేన్స్ రావాలనిపించలేదు అనుకుంటా, అందుకే రాలేదు. అండ్ ఎవరు తెలుసు, చెక్ అనేది చిన్నగా పడ్డది అనుకుంటా, అంటే చెక్ అంటే రోమన్ రేన్స్ రావాలి కనిపించాలంటే చాలా ఎక్కువ డబ్బులు ఇవ్వాలి కదా, సో ఆ డబ్బులు అంత ఎక్కువ లేవు అనుకుంటా, సో అందుకే రోమన్ రేన్స్ ఇక్కడ రాలేదు అని సెత్ రాలెన్స్ ఈ టైంలో మాట్లాడిన తర్వాత సెత్ రాలెన్స్ ఏమని చెప్పిండంటే, చూడండి ఈ రోమన్ రేన్స్ డే వన్ నుంచి ఒక చోజన్ వన్ అనే మాట, అంటే రోమన్ రేన్స్కి ముందు నుంచి సెలెక్ట్ చేసుకున్నారు ప్రతి దానికోసం అన్నట్టు అక్కడ సెత్ రాలెన్స్ చెప్పిండు. అంతేందుకు ద షీల్డ్ వచ్చినప్పుడు మేము ముగ్గురం ఉండే, కానీ ఇప్పుడు ఎవరు ప్రతి దాంట్లో అంటే ఇక్కడ హైలైట్గా ఉన్నాడు అంటే రోమన్ రేన్సే కదా, అంటే రోమన్ రేన్స్ వాళ్ళ ముందే ఒక టైప్లో సెలెక్ట్ చేసుకున్నారు. రోమన్ రేన్స్ నో మ్యాటర్ మంచి ప్రోమో కట్ చేసినా చేయకపోయినా, మంచి రెస్లింగ్ చేసినా చేయకపోయినా,
ఇక్కడ రోమన్ రేన్సే ఉంటాడు. అండ్ అంతేందుకు అక్కడ ఉన్న కొంతమంది చిన్న పిల్లలు చూపించిండు. అక్కడ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. అండ్ ఓపెన్ చెప్పాలంటే నేను ఆ బాయ్ని నేను చిన్నప్పటి నుంచి డ్రీమ్ చూసినాను. నేను రింగ్లో రావాలి, మైక్ పట్టుకుని అందరితో ఇక్కడ మాట్లాడాలి, నేను రెసల్మేనియాస్లో మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేయాలి అనేది నా డ్రీము. కానీ నా డ్రీమ్స్ అన్నిటికీ వేరే మనిషి చేతుల్లో ఇచ్చేసినారు. అందుకే నేను లోపల నుంచి చాలా ఇరిగిపోయినా. అండ్ అందుకే నేను ఒకప్పుడు ఏ టైంలో నేను డెసిజన్స్ తీసుకున్నాను అది కరెక్టే అనేమాట. అంటే ఆ డెసిజన్స్ ఆ టైంలో ఆ టైప్ రియాక్షన్ వచ్చింది. ఎందుకంటే నా ముందే వేరే మనిషి చేతుల్లో మొత్తం వెళ్ళిపోతుంది. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను? అందుకే ఇలాంటి రెస్పాన్స్ ఒకప్పుడు వచ్చింది నా నుంచి. అందుకే ఒకప్పుడు ద షీల్డ్కి నేను బ్రేక్ చేసినాను. అండ్ అంతేందుకు రోమన్ రేన్స్ రెసల్మేనియా స్పాట్కి నేను తీసుకున్నాను క్యాషింగ్ చేసి. సో ఆ టైప్లో నేను రోమన్ రేన్స్ క్లోజ్ ఉన్నాను. అండ్ ఓపెన్గా చెప్పాలంటే నేను స్టిల్ నా డ్రీమ్స్ అన్నిటికీ నేను సాధిస్తాను ఒక నమ్మకం ఉంది. అండ్ రోమన్ రేన్స్ అండ్ నేను ఓపెన్గా చెప్పాలంటే ఒక్కటే రేస్లో మేము ఇద్దరము ఉరుకుతున్నాం అన్నమాట. అండ్ నేను ఏం తప్పేం మాట్లాడడం లేదు. అంతేందుకు కొన్ని సంవత్సరాల ముందు రోమన్ రేన్స్ నా గురించి ఒక మాట చెప్పిండు. అండ్ ఏమని చెప్పిండు అంటే రోమన్ రేన్స్ నాకన్నా తక్కువ కనిపిస్తాడు కానీ నాకన్నా ఎక్కువ సంపాదిస్తాడు అని రోమన్ చెప్పిండు. కానీ ఓపెన్ చెప్పాలంటే నా కోసం డబ్బులు ఇదంతా ఇంపార్టెంట్ కాదు. నా కోసం పని వర్క్ ఇంపార్టెంట్ నా కోసం. అండ్ అంతేకాదు ఇక్కడ ఉన్న ఒక 5 years ఓల్డ్ సెత్ రాలిన్స్కి నేను స్టిల్ ఒక మాట చెప్తాను. మనం ఇదంతా ఈ డ్రీమ్స్ ఇవన్నీ అచీవ్ చేయొచ్చు అన్నట్టు ఈ టైప్లో మాట్లాడుతూ ఉంటాడు సెత్ రాలిన్స్. కానీ అంతలోనే అక్కడ ఎల్ఏ నైట్ వచ్చి సెత్ రాలిన్స్ అక్కడ ఎక్కిరిచ్చిండు, రోమన్ రేన్స్కి ఎక్కిరిచ్చిండు. అండ్ ఎల్ఏ నైట్ ఏమని చెప్పిండు అంటే ఏంది ఇప్పుడు అంటే నువ్వు లాస్ట్ వీక్ వచ్చి పెద్ద గొప్ప మాట్లాడినావు రోమన్ రేన్స్ గురించి, నువ్వు నీ గురించి రోమన్ రేన్స్ గురించి చాలా గొప్ప మాట్లాడుకుంటున్నావు, మీరు అది చేసినారు అని. అండ్ ఫైనల్ ఏంది నీకు టైటిల్ షాట్ దొరికేసింది. నాకు తెలిసి నువ్వు కింగ్ ఆఫ్ ద రింగ్లో ఫస్ట్ రౌండ్లోనే ఓడిపోయినావు కదా సెత్ రాలిన్స్. నేను ఓడిపోయినాను అంటే నేను ఫస్ట్ రౌండ్లో ఓడిపోయినాను. కానీ నాకు టైటిల్ షాట్ దొరకలే కదా. నీకు టైటిల్ కోసం అవకాశం దొరుకుతుంది కదా సెత్ రాలిన్స్. ఓ బ్రదర్ నువ్వు బాగున్నావు బ్రదర్, అది బ్రదర్ ఇది బ్రదర్ అని చెప్పి సేమ్ హెయిర్ స్టైల్ సేమ్ బియర్డ్ ఆనాడు ఫైట్ చేద్దాం ఆ సమ్మర్ స్లామ్లో అని ఈ టైప్లో అక్కడ ఎక్కడిచ్చిండు బాస్. అంటే మీరు వచ్చినారు రింగ్లో మాట్లాడుకున్నారు అండ్ మీరు ఫైట్ చేయబోతున్నారు సమ్మర్ స్లామ్లో. ఏది ఇదంతా? అండ్ నాకు గొప్ప మాట్లాడితే అక్కడ ఎల్ఐ నైట్ చాలా గొప్ప మాట్లాడుకుండు బాస్. అండ్ ఫైనల్లీ అక్కడ ఏమైందంటే సెత్ రాలిన్స్ ఏమని చెప్పినంటే నేను ఎప్పుడు ఓడిపోలేదు నా టైటిల్కి నేను మరొకసారి సంపాదిస్తాను. అండ్ దాని తర్వాత నువ్వు నా జోలికి వచ్చినావు ఫస్ట్ నేను నీతోటే ఫైట్ చేస్తాను అని చెప్పేసి అక్కడ ఇచ్చి పడేస్తాను చెప్పేసి అక్కడ సెత్ రాలిన్స్ నన్ను అంటే ఒకవేళ సెత్ రాలిన్స్ గెలిస్తే సెత్ రాలిన్స్ ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫస్ట్ డిఫెండ్ చేసేది మన ఎల్ఏ నైట్ ముందే అని క్లియర్లీ చెప్పేసాడు సెత్ రాలిన్స్. అండ్ అంతేకాదు ఈ సెగ్మెంట్ అయిపోగానే జిమ్మీ ఊసో ఇంకా నుంచి వచ్చి అటాక్ చేసాడు ఎల్ఏ నైట్ పైన. అండ్ ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. కానీ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ జిమ్మీ ఊసో ఒక ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు అక్కడ ఎల్ఏ నైట్ వచ్చినప్పుడు మన జేకబ్ హార్ట్ అటాక్ చేసిన ఎల్ఏ నైట్ పైన ఈ టైప్ జరిగింది. స్టిల్ బ్లడ్ లైన్తో ఫ్యూడ్లో ఉన్నాడు మన ఎల్ఏ నైట్. అండ్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది బాస్. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. బ్యాక్ స్టేజ్ అదే గుంథర్కి అంటే గుంథర్ ఎందుకు అటాక్ చేసిన కొరిడోర్స్ పైన ఈ టైప్లో అంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరూ ఆపుతూ ఉంటారు. అక్కడ నికోల్డిస్ వచ్చిండు అంటే ఆపడం కాదు అంటే గుంథర్కి వాళ్ళు అక్కడ నుంచి పంపించేస్తూ ఉంటారు అన్నమాట. ఎరీనా నుంచి పంపించేస్తుంటారు. సపరేట్గా నికోల్డిస్ వచ్చిండు. నికోల్డిస్ గుంథర్ ఎక్కిరిచేసిండు అంటే నువ్వు యాజ్ ఎ రెస్లర్ ఫెయిల్ అయిపోయినావు అండ్ ఇప్పుడు నువ్వు ఒక జనరల్ మేనేజర్లో ఒక ఫెయిల్ అనే మాట చెప్పిండు. గుంథర్ అక్కడికి వెళ్ళిపోయాడు నికోల్డిస్. అండ్ మన ఆడమ్ పియర్స్ నుంచి ఇలా ప్రాబ్లమ్ మనకి చూడడానికి దొరికింది. ఎందుకంటే ఆడమ్ పియర్స్ ఒకటిసారి WWE అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ స్మాక్డౌన్లో కాకుండా రాలో బుక్ చేసింది కదా. సో అందుకనే ఇలా మధ్యలో ప్రాబ్లమ్ చూపించినారు. అండ్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అండ్ బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో మన ద విజన్ అంటే బ్రాన్ బ్రేకర్, ఆస్టిన్ థియరీ అండ్ లోగన్ పాల్ కనిపించినారు. అలా ఇంటర్వ్యూ జరుగుతుంటే అంతలోనే ఇక్కడ పాల్ హేమన్ వచ్చిండు. పాల్ హేమన్ వచ్చి బ్రాన్ బ్రేకర్కి ఏమని చెప్పి అంటే నువ్వు ఆ బ్యార్గెట్ స్పియర్ గురించి ఎక్కువ ఆలోచించకు, ఎందుకంటే నువ్వు కనీసం ఆ సెత్ రాలిన్స్కి చూసుకోలేకపోయినావు, హ్యాండిల్ చేయలేకపోయినావు. అండ్ ఆస్టిన్ థియరీ నువ్వు ఒకవేళ అంటే మీరు వాయిస్ మ్యాన్ దగ్గర తిరిగి రావాలంటే ఇప్పుడు ద స్ట్రీట్ ప్రాఫిట్స్కి ఓడిపించి అంటే కనీసం ఏమైనా వాల్యూ తీసుకురాండి. అంటే ఆ ట్యాగ్ టీమ్ టైటిల్ తీసుకొస్తేనే నా దగ్గర రావాలి, లేదంటే నా దగ్గరికి రావద్దు అన్నట్టు చాలా క్లియర్లీ
పాల్ హేమన్ అక్కడ చెప్పేసిండు. తర్వాత మనకి ఇలా మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. బ్రాన్ బ్రేకర్ ఆస్టిన్ థియరీ వర్సెస్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఫర్ మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ బాస్. వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ మధ్య లోగన్ పాల్వి చాలా ఇంటరప్ట్ చేసిండు. అండ్ ఫైనల్గా చెప్పాలంటే ఈ మ్యాచ్ ఎండింగ్లో మన మ్యాగ్జిన్ డూప్రీ వచ్చి రెఫరీ చూడకుండా లో బ్లో ఇచ్చి పడేసింది మన ఏంజెలో డాకిన్స్కి. దీని లాభం మొత్తం వీళ్ళకి వచ్చింది బాస్, మన ద విజన్కి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఆస్టిన్ థియరీ అండ్ బ్రాన్ బ్రేకర్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ బ్రాన్ బ్రేకర్ అండ్ ఆస్టిన్ థియరీ అండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ టైటిల్స్ ఓడిపోయినారు బాస్. న్యూ ఛాంపియన్స్ బ్రాన్ బ్రేకర్ అండ్ ఆస్టిన్ థియరీ. అండ్ దాని తర్వాత మ్యాగ్జిన్ డూప్రీ అక్కడ ఆస్టిన్ థియరీతో అంటే కిస్ అదంతా చూపించినారు. దాని తర్వాత బ్యాక్ స్టేజ్ పాల్ హేమన్ చెప్పిండు, ఓకే మీరు ఒక ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసినారు అండ్ కనీసం అంటే ఇది ఓన్లీ ఫస్ట్ స్టెప్ అన్నమాట. అండ్ కనీసం ఈరోజు ఏదో ఒకటి సంపాదించిన అన్నప్పుడు ఆస్టిన్ థియరీ థ్యాంక్ యూ చెప్పినప్పుడు నేను నీ గురించి మాట్లాడతాను, మ్యాగ్జిన్ డూప్రీ గురించి మాట్లాడతాను చెప్పిండు పాల్ హేమన్. అండ్ ఇక్కడ నుంచి సెగ్మెంట్ అయిపోయింది. కోడీ రోడ్స్కి బ్యాక్ స్టేజ్ చూపించినారనమాట. అంటే కోడీ రోడ్స్ మెడికల్లీ క్లియర్ లేనట్టే ఇక్కడ డాక్టర్స్ చెప్తారు మన అంటే మన ఆడమ్ పియర్స్కి. అండ్ ఇక్కడనే ఈ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం రకెల్ రోడ్రిగస్ వర్సెస్ రూకా మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ మధ్యలో అంటే మన ఇలీ మోర్గన్ అంటే ఇంటరప్ట్ చేస్తుంటారు బాస్. అక్కడ మన ఇయో స్కైప్ వచ్చింది. అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన రూకా. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ రూకా. నెక్స్ట్ అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన పాల్ హేమన్ది. పాల్ హేమన్ అక్కడ రింగ్లో వచ్చి నేను ఒక జవర్స్ ఫైటర్, నేను ఒక జవర్స్ మనిషికి అడ్వకేట్ని ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి అని ఇక్కడ ద బీస్ట్ గురించి మాట్లాడి ఓబా ఫేమీ చేసిన ఛాలెంజ్ గురించి అంటే ఇలా మధ్యలో కాకపోయే మ్యాచ్ గురించి మాట్లాడిండు. అండ్ ఓబా ఫేమీకి ఎక్కిరిచ్చిండు. అండ్ బ్రాక్ లెస్నర్కి నువ్వు మోటివేట్ చేసినావు, బ్రాక్ లెస్నర్కి నువ్వు ఇన్స్పైర్ చేసినావు. అండ్ కానీ ఓపెన్ చెప్పాలంటే నువ్వు బ్రాక్ లెస్నర్కి ఓడిపియలేవు హెల్ ఇన్ అ సెల్, ఎందుకంటే బ్రాక్ లెస్నర్ నీకు ఇచ్చి పడేస్తాడు హెల్ ఇన్ అ సెల్ అని ఈ టైప్లో వార్నింగ్ ఇచ్చినాడు అక్కడ మన పాల్ హేమన్ ఓబా ఫేమీకి. అండ్ ఇలా కాకపోయి ఇలా మ్యాచ్ కొంచెం హైప్ చేసిండు. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఓబా ఫేమీది. ఓబా ఫేమీ ఎంట్రీస్ కాగానే ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ వేసినారు. అండ్ ఓబా రింగ్లో వచ్చేసిన రింగ్లో రాగానే ఓబా ఏమని చెప్పిండంటే పాల్ హేమన్ నీకు మాట్లాడాలంటే నీకు మాట్లాడడం చాలా చాలా ఇష్టం కదా, సో అందుకని ఇక్కడ రింగ్లో వచ్చినాను, నీ ముందు నిలబడ్డాను అంటే నువ్వు ఒక్కనివి ఇక్కడ నువ్వు ఒంటరిగా ఫీల్ కావద్దని. సో ఇప్పుడు మాట్లాడదానంటే ఇక్కడ ఓబా ఫేమీ చెప్పిండు. సో అప్పుడే పాల్ హేమన్ ఏమని చెప్పిండంటే నాకు తెలిసి నువ్వు లాస్ట్ వీకే నేర్చుకున్నావు అనుకుంటా. అండ్ అదేంటంటే చెత్త మాటలు మాట్లాడితే దెబ్బలు పడతాయి అన్నమాట. అండ్ నీకు తెలుసా ఓబా ఫేమీ ఎందుకు ఇంత వాల్యుబుల్, ఎందుకంటే నేను మనుషులకి అంటే తప్పు చేస్తామని నేను ఆపుతా అనమాట. అండ్ నువ్వు రెసల్ మేనియాలో మొత్తం వరల్డ్కి లోకంకి మొత్తం నువ్వు చూపించినావు ఏమని ద బీస్ట్కి ఓడిపోయగలవు అంటే ద బీస్ట్కి ఓడిపోయవచ్చు అని నువ్వు చూపించినావు. కానీ దాని తర్వాత క్లాష్ ఇన్ ఇటలీలో బ్రాక్ లెస్నర్ చూపించిండు ఓబా ఫేమీకి ఓడిపోయగలమని, అంటే ఓబా ఫేమీకి ఓడిపోయవచ్చు అని క్లియర్గా చూపించిండు బ్రాక్ లెస్నర్. అండ్ నీకు అర్థమైతలేదు ఓబా ఫేమీ నువ్వు హెల్ ఇన్ అ సెల్లో ఏ మనిషి ముందు నువ్వు అడుగు పెట్టబోతున్నావు, నీకు అసలు అర్థమైతలేదు. హెల్ ఇన్ అ సెల్లో బ్రాక్ లెస్నర్ చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాడు. హెల్ ఇన్ అ సెల్లో అండర్ టేకర్ లాంటి సూపర్ స్టార్కి ఒక్కసారి కాదు 2 సార్లు ఓడిపించిండు. అండ్ హెల్ ఇన్ అ సెల్లో తీసుకొచ్చిందే అండర్ టేకర్ అండ్ అలాంటి సూపర్ స్టార్కి ఇచ్చి పడేసిండు. సో బ్రాక్ లెస్నర్తో హెల్ ఇన్ అ సెల్తో ఫైట్ చేయడం అంటే మామూలు మాట కాదంటే అక్కడ చాలా క్లియర్లీ మాట్లాడిండు మన పాల్ హేమన్. సో అప్పుడే ఇక ఓబా ఫేమీ ఎక్కరిచ్చిండు. ఓబా ఫేమీ ఏమని చెప్పిండంటే నాకు తెలుసు నువ్వు జస్ట్ ఒక నోరు అనే మాట, నువ్వు పెద్ద అడ్వకేట్ అంటావు కానీ ఒక అడ్వకేట్ కాదు, జస్ట్ నువ్వు ఒక నోరు. అండ్ నోరుకి తినిపియాలంటే చేతులు కాలుగా కానీ ఆ చేతులే లేవు, తలనే లేదు నీకు అన్నట్టు అక్కడ మాట్లాడిండు ఓబా ఫేమీ పాల్ హేమన్ గురించి. అండ్ హెల్ ఇన్ అ సెల్ గురించి మాట్లాడితే బ్రాక్ లెస్నర్ బుక్కి మొత్తం క్లోజ్ చేశాడంట, ఇచ్చి పడేశాడంట ఓబా ఫేమీ బ్రాక్ లెస్నర్కి. అది బ్రాక్ లెస్నర్ ఫ్రెండ్స్ ముందు
బ్రాక్ లెస్నర్ ఫ్యామిలీ భార్య పిల్లల ముందు అందరి ముందు ఇచ్చి పడేస్తాను బ్రాక్ లెస్నర్కి హెల్ ఇన్ అ సెల్ అని వార్నింగ్ ఇచ్చేసిండు ఓబాఫేమి. హెల్ ఇన్ అ సెల్ ఖతం చేస్తాడంట బ్రాక్ లెస్నర్కి. పోయి చెప్పు నీ బ్రాక్ లెస్నర్కి. అండ్ లాస్ట్ వీక్ మన బ్రాక్ లెస్నర్ అని షో చూడని చెప్పింది కదా. సో అలాంటప్పుడు షో చూడలేనిది వచ్చి అంటే అసలు మండింది ఎందుకు అండ్ వచ్చి నా జోలికి ఎందుకు వచ్చిండు అంటే నేను ఎక్కిరించినానే చూసినానే వచ్చిండు కదా అని ఈ టైప్లో ఏం చెప్పిండు అనమాట ఆ సెగ్మెంట్లో. సో ఈ సెగ్మెంట్లో బాగానే వార్నింగ్ ఇచ్చిండు ఓబా బ్రాక్ లెస్నర్కి. సో ఇప్పుడు ఈ సెగ్మెంట్ పైన మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి షాట్ గేబుల్ అండ్ డ్రాగన్ లీ వర్సెస్ రూసఫ్ అండ్ ఈథన్ పేజ్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన ఈథన్ పేజ్ అండ్ రూసఫ్ గెలిచారు. బట్ ఆ సబ్మిషన్ లాక్ చేసిన తర్వాత రూసఫ్ కంటిన్యూ అటాక్ చేసి ఉంటాడు మన డ్రాగన్ లీ పైన. ఆయన అక్కడ షాట్ గేబుల్ని కొంచెం హెల్ప్ చేసిండు కాపాడిన ట్రై చేసిండు కానీ అక్కడ వీళ్ళు షాట్ గేబుల్కి ఇచ్చి పడేస్తుంటారు. సో అప్పుడే అక్కడ జో హెన్రీ వచ్చిండు. జో హెన్రీ కాపాడదాం అనుకుని కానీ వీళ్ళు ఈరోజు జో హెన్రీకి ఇచ్చి పడేసినారు బాస్. అండ్ ఇక్కడనే ఇలా ఈ బ్రాల్ ఈ సెగ్మెంట్ ఈ మ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక మన రా మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే బ్యాక్ స్టేజ్ యాడమ్ పియర్స్ని కాల్డీస్ అంటే ట్రై చేస్తుంటారు అపోనెంట్ కోసం. అండ్ నికాల్డీస్ ఏమని చెప్పాడు నువ్వు జస్ట్ వాయిస్ మెయిల్ చేస్తున్నావు కానీ డైరెక్ట్ కాల్ చేసిన అని చెప్పిండు. అండ్ సామిజన్ అక్కడ రింగ్లో వచ్చేసిండు. అండ్ సామిజన్ అపోనెంట్ ఎవరు అని చూస్తే సీఎం పంక్. అండ్ ఆల్రెడీ ఫ్యాన్స్ సీఎం పంక్ ఛాన్స్ చాలా చేసినారు. ఎందుకంటే షికాగోలో సీఎం పంక్ ఛాన్స్ వినపడితేనే ఉంటాయని చాలా వినపడ్డాయి. అండ్ సీఎం పంక్ నిజంగా వచ్చేసిండు. అక్కడ సీఎం పంక్ వచ్చి ఫైట్ చేసిండు సామిజన్తో. అది మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ కోసం జరిగింది మెయిన్ ఈవెంట్లో మ్యాచ్. అండ్ మామూలుగా లేకుండే చాలా పెద్ద మ్యాచ్ ఉండే. సామిజన్ బాగానే ఫైట్ చేసిండు. సామిజన్ అయితే సీఎం పంక్ ఫినిషరే జీటీఎస్ఏ అంటే 2 సార్లు ఇచ్చి పడేసిండు అనమాట. అంటే సామిజన్ ఈ మ్యాచ్లో బాగానే టక్కర్ ఇచ్చిండు సీఎం పంక్కి. బట్ ఎండింగ్లో సామిజన్ ఫినిషరే సామిజన్కి ఇచ్చి సీఎం పంక్ తన ఫినిషర్ ఇచ్చేసిండు అక్కడ. అండ్ కవర్ చేసిండు అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు సీఎం పంక్. అండ్ సీఎం పంక్ ఓన్లీ మ్యాచే కాదు బాస్ అక్కడ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ గెలిచేసిండు. అండ్ ఇప్పుడు మన న్యూ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ సీఎం పంక్. సో సీఎం పంక్ ఛాంపియన్ కాగానే ఫ్యాన్స్ అందరు షాక్ బాస్. మీరు చాలామంది షాక్ అయినారు. మీరు చాలామంది ఆల్రెడీ కామెంట్ చేసినారు. మీరు చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. బట్ ఏం చేద్దాం చెప్పండి డబ్ల్యూడబ్ల్యూఈ టైప్ ట్రిగర్ పుల్ చేసింది. అండ్ ఇప్పుడు సామిజన్ ఛాంపియనే కాదు సామిజన్ చూస్తే అరే పాపం రా అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. సామిజన్ ఓడిపోయాడు సీఎం పంక్ గెలిచిండు న్యూ ఛాంపియన్ ఇప్పుడు సీఎం పంక్. దాని తర్వాత సీఎం పంక్ ఫ్యాన్స్లో వెళ్ళి చాలా జబర్దస్త్గా సెలబ్రేట్ చేసిండు సీఎం పంక్. సో ఇప్పుడు మీకు ఈ షాకింగ్ రిజల్ట్ పైన అండ్ సీఎం పంక్ ఛాంపియన్ అయిపోయింది కదా స్పెషల్లీ దీనిపైన అసలు మీ రియాక్షన్ ఏంది ఒక్కసారి కామెంట్లో ఇవ్వండి. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు ఉండే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.